మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా విడుదల పార్ట్ 2 రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా ఎక్సలెంట్గా 23 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కలెక్షన్స్ లేవు. కేవలం 1.5 మాత్రమే వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో. కానీ కర్ణాటకలో బాగా వచ్చే కలెక్షన్స్ 2.5 కోట్లు వచ్చింది కర్ణాటకలో. ఇక హిందీ అండ్ మలయాళం నుంచి 1 కోటి గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా ఇండియా నుంచి 27 కోట్లు గ్రాస్ వస్తాయి ఈ సినిమాకు. ఇక ఓవర్సీస్లో తమిళ మార్కెట్ నుంచి 9 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 3 రోజుల్లో విడుదల పార్ట్ 2 సినిమా 37 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చుల పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 18 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 35 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 35 కోట్లకు అమ్మారు. అందులో 18 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 3 రోజుల్లోనే. అంటే 50% రికవరీ అయిపోయింది. మరో 17 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర. కమర్షియల్గా 17 కోట్ల షేర్ రావాలి అంటే మరో 34 కోట్ల గ్రాస్ రావాలి. ఈరోజు సోమవారం, రేపు మంగళవారం వర్కింగ్ డే. కానీ ఈ వీక్ క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి కలెక్షన్స్ పెరుగుతాయి. ఖచ్చితంగా తమిళనాడులో ఖచ్చితంగా హిట్ అవుతుంది సినిమా. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని 2.5 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అందులో 1.5 గ్రాస్లో 75 లక్షల షేర్ వచ్చింది. మరో 1,75,00,000 షేర్ రావాలి తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వడానికి. అంటే మరో 3 కోట్లు, 3 నుంచి 3.5 కోట్లు గ్రాస్ రావాలి తెలుగు రాష్ట్రాల్లో. కొద్ది కష్టమే తెలుగు రాష్ట్రాల్లో, కానీ తమిళనాడులో మాత్రం ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన విడుదల పార్ట్ 1 టోటల్ రన్లో 48 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. సో పార్ట్ 2కి కావాల్సింది 70 కోట్లు గ్రాస్ రావాలి. అందులో 35 కోట్లు వచ్చి 37 కోట్లు వచ్చేసాయి. మరో 33 కోట్లు వస్తే సరిపోతుంది సినిమాకు హిట్ అవ్వడానికి. నాకు తెలిసి మోస్ట్లీ హిట్ అవుతుంది తమిళనాడు వరకు. ఇక మిగతా ఏరియాలో పాన్ ఇండియా లెవెల్లో కమర్షియల్గా ఫ్లాప్ అయినా ఓవర్సీస్లో అండ్ తమిళ వర్షన్కి మాత్రం సినిమా హిట్ అవుతుంది. ఇక 70 కోట్లు దాటి ఇక 100 కోట్ల వరకు వెళ్తుందా మహారాజా సినిమా లాగా అనేది చూడాలి. అది మన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా విడుదల పార్ట్ 2 రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 37 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 18 కోట్లు. సినిమా బడ్జెట్ 35 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు కూడా 35 కోట్లకు అమ్మారు. అందులో 18 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 17 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 17 కోట్ల షేర్ రావాలి అంటే మరో 34 కోట్లు గ్రాస్ రావాలి. ఈజీగా వచ్చేస్తాయి. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. నేను సినిమా చూశాను, నాకు నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ అస్సలు నచ్చలేదు. సెకండ్ హాఫ్ కొద్దిగా పర్లేదు అనిపించింది. ఓకే, బాయ్.